సుజనా, తిన్నావారా? లేదు, ఇప్పుడు వండుకొని తింటా. అందరికీ నమస్కారం. సుజనా తిన్నావరాకి స్వాగతం. ఇప్పుడు మీరు చూడబోయే రెసిపీ కాజు పన్నీర్. ఈ రెసిపీ కోసం నేను ఎంచుకుంటున్నాను ట్రిప్లస్ గోల్డ్ స్పైస్ పౌడర్స్. వీరిదే మ్యానుఫ్యాక్చరింగ్ కావడంతో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ మరియు కెమికల్స్ లేకుండా బెస్ట్ ఏ గ్రేడ్ ప్రోడక్ట్స్ని ఎంపిక చేసినటువంటి న్యాచురల్ స్పైస్ పౌడర్స్ అండి. ఇప్పుడు ట్రిప్లస్ గోల్డ్ వారి స్పైస్ పౌడర్స్తో మనం వంటని మొదలెడదామా? ముందుగా 2 మీడియం సైజ్ టమాటాలని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా టమాటా ముక్కల్ని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులను వేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా టమాటా కాజు అనేది ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకుందామండి. మీ దగ్గర జీడిపప్పు పలుకులు ఉంటే పలుకులు వేయండి, లేదంటే జీడిపప్పు గుండ్లు ఉంటే వాటితో ట్రై చేయండి. జీడిపప్పు గుండ్లతో కూడా టేస్ట్ బాగుంటుందండి. జీడిపప్పులు వేగాయండి. ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకుంటున్నానండి. మీ దగ్గర లేనట్లయితే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయచ్చు, లేదు అంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకుందాము. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి ఆనియన్స్ని కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాము. మనకు ఉల్లిపాయ అయితే మగ్గిందండి. ఇప్పుడు మీ కారానికి తగ్గట్టు 2 లేదా 3 మిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందామండి. ఇది కూడా ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాము. పచ్చివాసన పోయిన తర్వాత మనం స్మూత్గా గ్రైండ్ చేసుకున్న టమాటా కాజు పేస్ట్ని వేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి. అంతా బాగా మగ్గి ఆయిల్స్ కూడా సపరేట్ అయ్యాయండి. ఇప్పుడు మనం ట్రిప్లస్ గోల్డ్ వారి స్పైస్ పౌడర్స్ని యాడ్ చేసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకుందాము. ఇప్పుడు 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకుందాము. ఇప్పుడు మనం వేసుకున్న స్పైసెస్ అన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాము. ఇక్కడ నేను 1/2 కప్ వరకు పాలని యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర క్రీమ్ ఉన్నట్లయితే క్రీమ్ని యూస్ చేయండి, లేదు అనుకున్న వాళ్ళు 1/2 కప్ పాలని యాడ్ చేయండి. కన్సిస్టెన్సీ తగ్గట్టుగా కొద్దిగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్ వాటర్ని యాడ్ చేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుందామండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని టేస్ట్ని చెక్ చేసుకోండి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ని వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి. కర్రీ అనేది మనకి ఆల్మోస్ట్ రెడీ అయ్యిందండి. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీరని వేసుకుందాము. మెల్లగా కలుపుకోవాలండి, ఎందుకంటే పన్నీర్ క్యూబ్స్ అనేవి కూడా బాగా ఉడుకుంటాయి. మరీ కలిపెట్టేసినా కూడా చిదిరిపోగలవు. మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని కర్రీలో వేసుకుందామండి. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకుందామండి. మన కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇక లేట్ చేయకుండా సర్వ్ చేసేసుకుందాం. ఈ కాజు పన్నీర్ కర్రీ రోటీ, పుల్కా, చపాతీ, బటర్ నాన్, వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ, బగారా రైస్ ఇలా ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ అండి. కర్రీ టేస్ట్ చాలా బాగుందండి. అయితే ట్రిప్లస్ గోల్డ్ స్పైసెస్తో టేస్ట్ ఇంకా పెరిగిందండి. మీరు కూడా ట్రిప్లస్ గోల్డ్ వారి స్పైస్ పౌడర్స్ని తప్పక ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి.
మీరు ఈ రెసిపీని తప్పక ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సుజనా తిన్నావారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ.